వెల్కమ్ బ్యాక్. కాంగ్రెస్ బీజేపీల తీరును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎండగట్టారు. హస్తం పార్టీ అవకాశవాద రాజకీయాలకు తెగబడుతోందని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ను ఓడించాలని బండి సంజయ్ బహిరంగంగానే చెబుతున్నాడని దుయ్యబట్టారు. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్పై జనం త్వరలోనే తిరగబడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో గులాబీ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీఆర్ఎస్ దూసుకెళ్తోంది. తెలంగాణ భవన్ లో వరుసగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తూ గులాబీ కేడర్ లో నూతన ఉత్సాహాన్ని నింపుతోంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం తెలంగాణ భవన్ లో జరిగింది. ఈ మీటింగ్ లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు సూచించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను ఓడించాలని బండి సంజయ్ బహిరంగంగానే చెప్తున్నాడని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలను తెగబడుతోందని మండిపడ్డారు. ప్రధాని అదానీ ఒకటేనని రేవంత్ రెడ్డి కూడా అంటున్నాడని గుర్తు చేశారు. ఢిల్లీలో అదానీతో కొట్లాడుతూ ఇక్కడ మాత్రం ఎందుకు అదానీతో కలిసి పనిచేస్తున్నారో చెప్పాలని నిలదీశారు. కాంగ్రెస్ అదానీ దోస్తి వెనుక ముమ్మాటికి బీజేపీ హస్తముందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ పై జనం త్వరలోనే తిరగబడతారని కేటీఆర్ స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైనా రైతు బంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ డ్రామాలాడుతుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై సమాజంలోని అనేక వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఎరువుల కోసం రైతులు మళ్లీ క్యూ లైన్లలో నిలబడే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాలను రైతులకు తెలియజేయాల్సిన బాధ్యత గులాబీ శ్రేణులపై ఉందన్నారు కేటీఆర్. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా బీఆర్ఎస్ కు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం ఉందని కేటీఆర్ చెప్పారు. ప్రతి ఊర్లోనూ గులాబీ పార్టీకి బలమైన నాయకత్వం ఉందన్నారు. ఇంత బలమైన పార్టీ తిరిగి గెలుపు బాట పట్టడం పెద్ద కష్టమేమీ కాదని ఆయన స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజలకు అందించినప్పటికీ బీఆర్ఎస్ పై విస్తృతమైన దుష్ప్రచారం జరిగిందని చెప్పారు. గులాబీ పార్టీపై జరిగిన విష ప్రచారాన్ని ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు కార్యకర్తలపై ఉందని కేటీఆర్ సూచించారు. రాష్ట్రంలోని మొత్తం అసెంబ్లీ స్థానాల్లో 3వ వంతు సీట్లను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు కేటీఆర్. 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం స్వల్ప తేడాతోనే ఓడిపోయామని గుర్తు చేశారు. ఓట్ల తేడా కేవలం 0.5% నుంచి 2% మధ్యలోనే ఉందని వివరించారు. కాబట్టి కార్యకర్తలు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదన్నారు కేటీఆర్. 119లో 39 అంటే సరిగ్గా 3వ వంతు. అంటే జనమేమి మననేదో తీసవతల పారేది, పనికిరారు అన్నట్టు ఇంకోటి అన్నట్టు తీసైతే పాడేది. ఇంకొక మాట ఏంటంటే ఒక ముఖ్యమైన స్లైడ్ మీకు చూపెట్టాలి. ఇప్పుడు దాదాపు 14 శాసనసభ నియోజకవర్గాల్లో 1-2 కాదు, చూడండి ఒకసారి, కేవలం స్వల్ప తేడాతో ఓడిపోయింది. పెద్ద తేడా కాదు, 2 నుంచి 4% తేడాతో ఓడిపోయింది. 2 కూడా కాదు, 0.5% నుంచి 4% కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయింది. అందులో మీరు జుక్కలు కనుక తీసుకున్నట్టయితే 1152 ఓట్లతో ఓడిపోయినాం. ఆదిలాబాద్ 6300, తాండూరు 6500, కామారెడ్డి 6700, షాద్ నగర్ అది కూడా మీ పార్లమెంట్ పరిధిలోనే 7128 ఓట్లు, పరకాల 7900, నారాయణపేట అది కూడా మీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 7900. అంటే ఒక్క మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోనే 3 సీట్లు, అటు దేవరగద్ర కావచ్చు, ఇటు నారాయణపేట కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, అత్యల్పంగా 0.5 నుంచి 2% తేడాలోనే మనం ఓడిపోయినాం తప్ప మన మీద పేద తీసవతల వాడేసి మన ప్రజలు మనం తీసుకుపోయి ఎక్కడో వాడేసిండ్రు అన్నట్టు కాదు. గులాబీ శ్రేణులంతా సమిష్టిగా పనిచేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం బీఆర్ఎస్ దేనని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తే ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.